శాంతి. మురళీ తారీఖు జూలై 9, 2025. సాకారవాణి యొక్క సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి మీకు జ్ఞానరత్నాలు ఇచ్చేందుకొచ్చారు. వారు మీకు ఏదైతే వినిపిస్తారో అదంతా జ్ఞానమే. ఈ జ్ఞానరత్నాలను జ్ఞానసాగర్లు తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు. ప్రశ్న: ఆత్మ విలువ తగ్గిపోయేందుకు ముఖ్యమైన కారణమేంటి? జవాబు: ఆత్మలో మలినం చేరుట వలన దాని విలువ తగ్గిపోతుంది. ఎలాగైతే బంగారులో ఇతర లోహాలను వేసి నగలను తయారుచేస్తే దాని విలువ తగ్గిపోతుందో, అలా ఆత్మ సత్యమైన బంగారు, అందులో అపవిత్రత అనే మలినం ఏర్పడినప్పుడు దాని విలువ తగ్గిపోతుంది. ఈ సమయంలో తమో ప్రధానమైన ఆత్మకు ఏ విలువ లేదు, శరీరానికి కూడా ఏ విలువ లేదు. ఇప్పుడు మీ ఆత్మ శరీరం రెండూ స్మృతి ద్వారా అమూల్యమైనవిగా అవుతూ ఉన్నాయి. పాట: ఈరోజు ఉదయమే ఎవరొచ్చారు? ఏ కౌన్ ఆయా ఆజ్ సవేరే సవేరే. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకునేందుకు ఏది చెప్తారో అదే చెయ్యాలి. అందుకు పురుషార్థం చెయ్యాలి. మోహజీతులుగా అవ్వాలి. రెండో పాయింట్: సదా మేము శాంతి సాగరుని పిల్లలమని గుర్తుండాలి. మనం శాంతిగా ఉండాలి. నోట్లో ముహల్రా వేసుకోవాలి. అజాగ్రత్తగా ఉండి మీ సమయాన్ని వ్యర్థం చేసుకోరాదు. వరదానము: సంఘటన రూపీ కోటను శక్తివంతంగా చేసుకుని సర్వుల స్నేహి సంతుష్ట ఆత్మాభవ. వివరణ: సంఘటన యొక్క శక్తి విశేషమైన శక్తి. ఏకమత సంఘటన యొక్క కోటను ఎవ్వరూ కదిలించలేరు. కాని అందుకు ఆధారం పరస్పరం స్నేహిలుగా అయి అందరినీ గౌరవించడం. అంతేకాక స్వయం సంతుష్టంగా ఉండి అందరినీ సంతుష్టపరచడం. ఎవ్వరూ డిస్టర్బ్ అవ్వరాదు మరియు ఎవ్వరూ డిస్టర్బ్ చెయ్యరాదు. అందరూ పరస్పరం శుభభావన, శుభకామనల సహయోగం ఇస్తూ ఉంటే ఈ సంఘటన యొక్క కోట శక్తివంతంగా అయిపోతుంది. సంఘటన యొక్క శక్తియే విజయానికి విశేషమైన ఆధార స్వరూపం. స్లోగన్: ప్రతి కర్మ యథార్థంగా మరియు యుక్తియుక్తంగా ఉంటే వారిని పవిత్రమైన ఆత్మ అని అంటారు. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. ప్రతి పుత్రుడు ఎవరైతే స్వయం పట్ల లేక సేవ పట్ల ఉమంగంతో కూడిన మంచి మంచి సంకల్పాలు చేస్తారో, ఇప్పటి నుండి ఇది చేస్తాను, ఇలా చేస్తాను, తప్పకుండా చేస్తాను, చేసే చూపిస్తాను, ఇటువంటి శ్రేష్ఠ సంకల్పాల బీజాన్ని ఏదైతే నాటుతారో, ఆ సంకల్పాన్ని అనగా బీజాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొచ్చే పాలన చేస్తూ ఉంటే ఆ బీజం ఫలస్వరూపంగా అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.